మా షించు మేడం నా మీద యాక్టింగ్ చేయమని యాక్టింగ్ చేయమని అడుగుతాను, మా షించు చేయట్లేదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంథింగ్ న్యూ. సో యూజువలీ నేను ప్రశాంతంగా కూర్చొని వీడియోస్ తీయాలన్న థాట్ నాలో ఉండేది చాలా, బట్ అస్సలు టైం సరిపోవట్లేదు. చెప్పాను కదా కిందటి ఎపిసోడ్లో, అన్నీ నేను ఫ్రమ్ స్క్రాచ్ చేయాలని డిసైడ్ అయ్యాను. సో దీనివల్ల ఏంటంటే అస్సలు టైం సరిపోక నేను స్ట్రెస్ అయిపోయి చాలా చాలా చికాగ్గా ఉందన్నమాట. సో దీని గురించే నేను ఏదైనా పని చేస్తున్నప్పుడు నేను వీడియో తీయడం చేద్దామని డిసైడ్ అయ్యాను. ఓకే, సో ఇవాళ ఎపిసోడ్లో అసలు బిగ్ నమస్కారం టు ఆల్ ద ఇండియన్ హౌస్ వైఫ్. ఎంత పని చేస్తూ ఉంటారు రోజంతా. ఇప్పుడు నేను చేస్తున్నానంటే తెలుస్తుంది. యాక్చువల్లీ ఐ థింక్ మనకి కంఫర్ట్ బాగా అలవాటు అయిపోయింది. బికాస్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఎట్ హోమ్ ఈజ్ వెరీ టఫ్. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ యువర్ టైం. కంప్లీట్ 100% మీరు టైం ఇస్తే తప్ప మనం అనుకున్నవన్నీ ఇంట్లో అన్నీ చేయలేము. నేను చేస్తున్నాను కదా, అస్సలు టైం సరిపోవట్లేదు. టైం మేనేజ్మెంట్ కూడా రావాలి ఆఫ్ కోర్స్, బట్ దెన్ ఇండియన్ కుకింగ్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. ఇవన్నీ నేను చేయడం స్టార్ట్ చేసినప్పుడు నాకు ద గ్రేట్ ఇండియన్ కిచెన్ మూవీ గుర్తొచ్చింది. ఆమె కూడా అలాగే పాపం స్ట్రెస్ అవుతుంటుంది కదా మూవీలో, అన్ని పనులు చేసి. బట్ దట్స్ ఓకే. వెన్ we have to take some steps to be fit, to be healthy. చాలా చోట్ల చదివాను నేను, ఇండియన్ న్యూట్రిషన్ ఇస్ ద బెస్ట్, ఇండియన్ ఫుడ్ ఇస్ ద బెస్ట్ న్యూట్రిషన్ అంట. సో మనం ఇంట్లో చేసుకుని తినే గంట మంచి మెడిసిన్ ఇంకోటి ఉండదు. సో ఐ డిసైడెడ్ ఎవ్రీథింగ్ ఇంట్లోనే చేద్దాం. సో చేస్తున్నాను. నా ఎంటైర్ టైం కిచెన్లోనే అయిపోతుంది. దట్స్ ఓకే. అది కూడా ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి కదా. ఐ డోంట్ లైక్ సిట్టింగ్ ఐడల్. అలా కూర్చొని ఫోన్లు చూసుకుంటే నాకు అంత నచ్చదు. ఏదో ఒక పనిలో ఎంగేజ్ అయ్యి ఉంటేనే, లేకపోతే నేను చాలా స్ట్రెస్ అయిపోతూ ఉంటాను. ఖాళీగా ఉంటే నేను చాలా స్ట్రెస్ అయిపోతాను. బికాస్ వర్క్ అనేది అలవాటు అయిపోయింది నాకు. సో ఇవాళ డే ఇన్ ద కిచెన్లో బ్రింజాల్ కర్రీ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. నాకు బ్రింజాల్ అంటేనే చాలా భయం. ఐ డోంట్ నో, నాకు ఏది భయం లేదు. లిజర్డ్స్ ఏం భయం లేదు, కానీ పాములు కూడా భయం లేదు. నాకు బ్రింజాల్ అంటే చాలా భయం. అందులో చిన్న చిన్న పురుగులు ఉంటే చూడండి, అంటే నాకు చచ్చేంత భయం. నేను ట్రామటైజ్ అయిపోతూ ఉంటాను బ్రింజాల్ కట్ చేసేటప్పుడు అంతా. బట్ అగైన్ హెల్తీ ఈటింగ్ అన్నీ తినాలి కదా అని చెప్పేసి చాలా కష్టంగా, చాలా భయపడుతూ చేస్తూ ఉంటాను. సో టుడేస్ డే ఏంటంటే బ్రింజాల్ ఇప్పుడు నేను కట్ చేయాలి, ట్రై చేస్తాను. రిమోట్ ఇస్తాను. దానికి వంకాయ కటింగ్ అయితే అయిపోయింది. లక్కీగా ఏం పురుగులు లేవు. ఒక్క దానికి పురుగు ఉంది. అది కూడా నేను డస్ట్బిన్లో కూడా వేయను ఇక్కడ ఇంట్లో. ఎందుకంటే ఒకసారి చూసాను, ఆ పురుగులు అనే డస్ట్బిన్లోంచి బయటకు వచ్చి మరి ఇల్లంతా తిరిగింది అది. సో అందుకే మా హస్బెండ్ చెప్పాను, నువ్వు అర్జెంట్గా వెళ్ళి డిస్పోజ్ చేసాయని. ఆయన వెళ్ళారు బయటకి. ఈలోపు మా షించు గారు లేచిపోయాడు. మా షించు బేబీకి బ్రష్ చేసి టిఫిన్ తినాలి. మమ్మ ఏం బ్రేక్ఫాస్ట్ కావాలి నీకు? దిస్ ఇస్ యువర్ బ్రేక్ఫాస్ట్. ఓకే, ప్రస్తుతానికి బ్రేక్ఫాస్ట్ సెషన్ అయితే కంప్లీట్ అయింది. మా షించుగాడు పెప్ప పిక్ చూసుకుంటూ బ్రేక్ఫాస్ట్ తింటాడు అనమాట. సో దానికి ఎందుకు అలా ఇసురుతున్నావు? ఫోన్ అడుగుతుంది ఊరిక, ఫోన్ ఇవ్వట్లేదు అంటే అది వీడియో తీస్తుందంట, బ్లాగ్స్ తీస్తుందంట. ఇవ్వట్లేదని అలిగేసి చెప్పులు అవన్నీ ఇసురుతుంది. ఏమైంది పప్ప? వాట్ హ్యాపెండ్? సో దానికి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తినిపించడం నాకు ఒక 1 hour టాస్క్. అది టీవీ చూసుకుంటూ నెమ్మదిగా తింటూ ఉంటుంది. ఈలోపు నేను ఏముంది వీడియోస్ ఎడిట్ చేసుకుంటాను. ఇదే టైంలో కూర్చొని ఖాళీగా ఇన్స్టాగ్రామ్ అది చూస్తూ ఉంటాను. సో దీన్ని తినిపించాక లంచ్ ప్రిపేర్ చేస్తాను. 10 o'clock స్టార్ట్ చేశాను బ్రేక్ఫాస్ట్ తినిపించడం. ఇంకా ఇంతవరకే వెళ్ళింది. ఇప్పుడు 11-10 అవుతుంది టైం. ఇదనమాట. ఇలాగే నాకు టైం గడిచిపోతుంది. మా షించు మేడం నా మీద అలిగేసిందంట. అసలు ఫోన్, నేను వీడియో తీయడానికి ఫోన్ యూస్ చేస్తుంటే వచ్చి ఫోన్ అడుగుతుంది మాటికి, గివ్ మీ ఫోన్ అని. ఒక్కటి గసిరాను.
అందుకు అలిగేసింది నా మీద. ఫోన్ అసలు దానికి ఎప్పుడు ఇంతవరకు ఫోన్ అలవాటు చేయలేదు. ఈ మధ్యన కొత్తగా రోజంతా నాకు పొట్టిదాంతోనే సరిపోతుంది. చూపించండి ఫేస్ అయ్యో. మొత్తానికి మా షించు గారు బ్రేక్ఫాస్ట్ అయ్యింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను ఫటాఫట్ ఇంకా టైం సరిపోలేదు. అప్పటికి 11:30 అయిపోయింది మేడం గారు మొత్తం తినేసరికి. సో ఫటాఫట్ రైస్ చేసేసాను, బ్రింజాల్ ఫ్రై చేసేస్తున్నాను, చికెన్ పెట్టేసాను రాత్రికి. ఫైనలీ ఇప్పుడు మేడం గారికి లాల చేసేసి ఇంకా స్వీట్ టూత్ ఒకటి రిలీజ్ అయింది నెట్ఫ్లిక్స్ లో. అది చూడడానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. లాస్ట్ సీజన్ అంట. 3 సీజన్లకి అలా తీసేస్తే ఎలా? ఇప్పటికే ఏమీ లేక నేను బోర్ కొట్టేస్తుంది. అన్ని చూసేసాను నేను. సో స్వీట్ టూత్ పెట్టుకొని లంచ్ తినేసి స్వీట్ టూత్ చూస్తాను. షించు బేబీ నేను బయటికి వెళ్తున్నాం. షించు కేక్ తింటదంట కదా షించు? ఎస్ నువ్వు బొర్రూపు. సో మేము బయటికి వెళ్తున్నాం. బయటికి వెళ్ళి ఏం చేస్తామో చెప్తాం వీడియో తీసి. ఓకే, ఇలా చూపించు. ఇలా ఇలా ఇది ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసరికి షించు కోసం ఒక పార్సిల్ రెడీగా ఉంది. ఆ పార్సిల్ ఓపెన్ చేయడానికి అస్సలు అది వెయిట్ చేయట్లేదు. సో జస్ట్ ఓపెన్ జస్ట్ జబర్ గ్రీన్ ప్లస్ యమ్మీ ఫ్రూటీ మల్టీగ్రెయిన్ పఫ్స్ అంట. అండ్ ఇందులో ఉంది స్నాక్ ఫుల్. ఓకే, ఓ మై గాడ్ షించు, వాట్ ఇస్ దిస్ సర్ప్రైజ్? ఎవరు పంపించారు నీకు సర్ప్రైజ్? లుక్ ఎట్ దిస్.